ఎలా? నోటులో నాలుక పెట్టాడు, నరాలు లేని నాలుక. అదేమో అదిరెదిరి పడిద్ది, ఎగిరెగిరి పడిద్ది, దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్ది. ఇప్పుడు ఆ నాలుకను సాధు చేయగలిగిన ఏ నరుడు లేడని ప్రభువే చెప్పాడు. మరి ఎందుకు పెట్టినట్టు, దాన్ని ఎలా సాధు చేయాలి అంటే, మనం గత వారంలో మీరు విన్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు ఆయన మన నాలుకను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చి మన నాలుకను పట్టుకుంటాడో, స్తోత్రం 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 అంటున్న నీవు తత్తరబిత్తరైపోతావు. ఆ తర్వాత నీ సంగతి నీకు తెలియదు, అన్ని భాషలు నీ నోటికి అందించబడతాయి. ఎందుకని పరిశుద్ధాత్ముడు మన మీదికి రాగానే నాలుకను పట్టుకుంటాడంటే, అది నీకు సిచ్చు పెట్టేది అదే. నీ శరీరానికి నాశనం తెచ్చేది ఏది? నాలుక. ఆ నాలుక దేవుని స్వాధీనమైనప్పుడు ఇక నీ నోటి మాట శుద్ధి కలుగుతుంది, నీ మాటలో ప్రేమ ఉంటుంది, నీ మాటలో సమాధానం ఉంటుంది, నీ మాటలో ఆశీర్వాదం ఉంటుంది, నీ మాట ఆరోగ్యకరముగా మారుతుంది. కొంతమంది మాట్లాడితే గొడవలు వచ్చేస్తాయి. సమాధానంగా ఉన్న భార్య భర్తలు గొడవలు పడి విడిపోయే పరిస్థితి వస్తుంది. దేని కారణంగా? నోటి మాటే. ఒక్క చిన్న మాటే. భర్త విపరీతంగా కొడుతుంటాడు. ఎందుకు? దేనికోసం చెప్తా వినండి. ఒక ఇంటికి వెళ్తే 6 నెలలకు ఒకసారి కదా, నేను ఎప్పుడో ఒకసారి, కొంతమంది నెలలకు ఎప్పటికీ పోలా, 6 ఏళ్ళు అవుతుంది విజిటింగ్కి. నేను ఎప్పుడు పోతానో నాకే తెలీదు. అలాగ ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే హడావుడిగా ఆమె, భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. హడావుడిగా అటకా మీద ఉన్నటువంటి గ్లాస్ తీసి, నేను చూస్తానే ఉన్నా, గ్లాస్ తీసింది, నీళ్ళలో ఇట్ట ముంచింది, అట్ట తీసింది, కడగలా, అట్లా పెట్టి పాలు పోసేసింది. అన్నయ్యకి పాలు ఇవ్వు అని చెప్పి ఆయన వాళ్ళ భర్తకి ఇచ్చింది. ఆయన పెద్దగా చర్చికి రాడు, ఆమె చర్చికి వస్తుంది, మన చర్చికి వస్తుంది. ఆయన ఇంటికి వెళ్తే చాలా మర్యాదలు చేస్తాడు, నాకు చాలా ప్రేమగా చూస్తాడు. కానీ ఆమె ఇలా పట్టుకొని గ్లాసు వాళ్ళ ఆయనకి ఇచ్చింది, అన్నయ్యకి పో అని. ఇట్లా పట్టుకొని ఆయన చేతికి ఇవ్వగానే 5 అచ్చులు గ్లాసుకు పడ్డాయి. ఎప్పుడు పెట్టిందో మా తల్లి, అటక మీద దుమ్ము పెట్టింది. కడిగితే కదా దుమ్ము పోయేది, నీళ్ళల్లో ముంచింది, తీసింది, పాలు పోసింది, ఇచ్చింది. ఇప్పుడు ఆ దుమ్ము తడిసిన దుమ్ము ఇంకెట్టుంటుంది, చండాలంగా ఉంటుంది కదా. ఇట్లా పట్టుకొని ఆయనకి ఇవ్వగానే ఆ వేళ్ళు అచ్చులు పడ్డాయి. ఆ అచ్చులు చూడగా ఆయన చెంపకేసి పెటాను కొట్టాడు నా ఎదుటే. ఏం ఆలోచించలే, అన్నున్నాడని కూడా ఏమి జంకన కూడా జంకల, పెటామని కొట్టాడు. ఎందుకు కొట్టావు? దొన్నపోతాడు అనింది. అంటే ఈ ఫైటింగ్ రోజు మామూలే వారికి. నేనున్నానన్న సంగతి ఇద్దరూ మర్చిపోయారు. యథావిధిగా రోజు ఎట్లా పోట్లాడుకుంటారో, ఎట్లా కొట్టుకుంటారో అది ఇద్దరు కాసేపు పోట్లాడారు. ఇక నన్ను చూసింది, ఇంకా రెచ్చిపోయింది. ఇక నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడుతుంటే ఇంక ఊరుకుంటాడా? మూలన్న కర్ర తీసుకొని ఒళ్ళు వాయి కొట్టాడు. చల్లగా లేచి నేను బయటకు వచ్చేసాను. మరి ఏం చేయను? చూడండి, ఒక్కొక్కసారి మన నోటి మాట మన దేహానికి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఒకసారి ఆలోచించండి. మాట జాగ్రత్తగా ఉంటే, మాట పద్ధతిగా ఉంటే, మాటలో సమాధానం ఉంటే, మాటలో ప్రేమ ఉంటే ఆ కుటుంబం కట్టబడుతుంది. పాడైపోయిన వ్యక్తులు బాగు చేయబడతారు. ఎంతటి పరిస్థితులైనా సరిచేయడానికి ప్రభువు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మొదట మన నాలుకను, దేవునికి స్తోత్రం చెప్పండి, అది మా పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు మన నాలుకను సాధు చేయబడుతుంది. మాట మారిపోద్ది, పద్ధతే మారిపోతుంది. తర్వాత మనం చదువుకున్నాం, కీర్తనాకారుడు అంటాడు, భక్తిహీనులతో నేనున్నప్పుడు నా నోటికి, నా ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు, 39వ కీర్తన 1వ వాక్యం, ముప్పై 39:1 కీర్తనల గ్రంథం 39:1, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును నేను ఎట చూసుకుంటాను? జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటాను?
ఇప్పుడు కావాలా లేదు సిక్కం? ఎంతమందికి ఉంది? పోయిన వారం చెప్పాను కదా, ఎంతమంది సిక్కం పెట్టుకొని తిరుగుతున్నారు? ఎంతమంది నోటి కళ్ళెం పెట్టుకున్నారు? ఎంతమంది మంచి భక్తి చేయాలని తీర్మానం చేశారు? వినడానికి మాత్రమే, పాటించడానికి పనికి రాకుండా అయిపోతుంది. అట్లా చేయడం వల్ల మనకు సంతుష్టి సహితమైన భక్తి మనం చేయలేం. అలాంటి భక్తి చేయకపోతే నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు అని వాక్యం సెలవిస్తుంది. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సర్వప్రపంచం అంటే మన దేహం అంతటిని అగ్నిగుండానికి ఆహుతి చేస్తుంది. అందుకని మన మాట చాలా జాగ్రత్తగా ఆశీర్వాదకరముగా ఉండునుగాక. చదువుదాం, మన మాట ద్వారా ఎంత ప్రమాదాలు వస్తాయో కొన్ని మన మాటల గురించి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం చదువుదాం. తన సహోదరుని మీద అదుగదుగో నిర్నిమిత్తముగా, బాగా అండర్లైన్ చేసుకోండి, ఇంకొకరి మీద, మీ సహోదరుల మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును. చదువు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అంటే మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నరకాగ్నికి లోనైపోతాడట. మీరు మనమందరం భక్తులం కదా, బైబిల్ కూడా కొనుక్కున్నాం కదా, సంఖలో పెట్టుకొని మందిరానికి వస్తూ వెళ్తున్నాం కదా, మరి మన మాటతో ఎంతమందిని బాధ పెట్టుంటామంటారు? ఆలోచించండి. నోటి కళ్ళెం ఉండాలని చెప్పాడు. ఏమిటి ఆ కళ్ళెం అంటే, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట ద్వారా మనం ఎంత భక్తి చేసి, ఏం తప్పు చేసి నరకానికి పోయాడండి ఈ వ్యక్తి అంటే? ఏ తప్పు చేయలే, సినిమాల చుట్టూ తిరగలేదు, దొంగతనాలు చేయలేదు, ఏ పాపపు పనులు చేయలేదు, ఏమి చేయలేదు. ఏం చేశాడు? వ్యర్థుడా అన్నాడంట. పక్కనున్న మనిషిని, పనికొచ్చే మనిషి కాదని వ్యర్థుడా అన్నాడట. చూడండి, వ్యర్థుడా అన్నటువంటి మాట మహాసభకు లోనైపోయాడట. అంటే అర్థం ఏంటి? తీర్పుకు లోనైపోయాడు అని, తీర్పులో నిలబడవలసిన ప్రమాదంలో పడిపోయాడు అని. నోటి మాట మనని తీర్పులో నిలబెట్టకూడదు. అసలు యేసు రక్తంతో కడగబడిన మనకు అసలు తీర్పే లేదు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏ తీర్పు అంటే, జీవానికి మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివాం. కొందరు బ్రతికించబడతారట. దేనికంటే, కొంతమంది ఏమో నిత్య జీవం పొందడానికి బ్రతుకుతారట, కొంతమంది ఏమో నిందల పాలవ్వడానికి బ్రతుకుతారు అని రాసి ఉంటుంది. నిత్యముగా హేయులగుటకు బ్రతికారు అని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం తీర్పులో నిలబడ్డామనుకోండి, నేనేం తప్పు చేయలేదయ్యా, నేను సినిమాలు మానేశాను, అబద్ధాలు అన్నీ మానేశాను, నేను భక్తి బాగానే చేశాను, అంత బాగానే ఉంది కదా ప్రభువా అంటే, మనం నోటి మాట, నువ్వు నీ పక్క మనిషిని కించపరిచావు, నీ పక్క మనిషిని తక్కువ చేసావు, వ్యర్థుడా అన్నావు. చూడండి ఇంకా ఏమన్నాడు? ద్రోహి అన్నావు. ద్రోహి అని నిర్నిమిత్తముగా ద్రోహి అన్నందుకే నరకానికి వెళ్ళిపోయాడంట ఆ మనిషి. మన నోటి మాట ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఇంకా మనం బైబిల్లో చదివితే, మోషే ఎంత గొప్ప దైవజనుడండి, ఎంత గొప్ప దైవజనుడు. సముద్రాన్ని పాయలు చేశాడు, అద్భుతాలు చేశాడు, నీటిని రక్తముగా మార్చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే ఏ అద్భుతం కావాలంటే అద్భుతం జరిగిపోయింది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దైవజనుడు. తన ప్రజలు ఎన్నోసార్లు విసిగించారు, దేవుణ్ణి విసిగించారు, దైవ సేవకుణ్ణి విసిగించారు. ఆ విసిగించినప్పుడు దేవుడికే కోపం వచ్చి ప్రభువే అంటాడు, నువ్వు పక్కకు జరుగు మోసే, వాడిని చంపేస్తాను, సర్వనాశనం చేస్తాను. ఎంత మేలు చేసినా లోబడిన వాళ్ళని ప్రజలయ్యారు వీళ్ళు. నీకు నేను సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, వారిని నేను పాలు తేనెలు ప్రవహించే కానాన్లో ప్రవేశపెడతాను, వీళ్ళు అసలు లోబడట్లేదు, చంపేస్తానన్నాడు. అప్పుడు దైవజనుడు మోసే అడ్డుపడి, అయ్యా ముందు నన్ను చంపి తర్వాత వాళ్ళ జోలికి వెళ్ళన్నాడు. మరొక సందర్భంలో, ఇందుకో నా పేరు ముందు నీ జీవగ్రంథంలో తుడిచివేసి ఆ తర్వాత వాళ్ళ సంగతి తెలుసు అన్నాడు. దేవుడు కోపపడినప్పుడు అంతా తన ప్రజలను రక్షించుకున్నాడు దైవజనుడైన మోసే. ఒక సందర్భంలో
కోపం వచ్చి ఆ ప్రజల విషయంలో నీళ్లు లేవని బాధపడుతున్నారు. ఇప్పుడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నీళ్ళివ్వడా? ఆ విశ్వాసము లేదు, ఆ నమ్మకము లేక తిరగబడి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కోపంతో ఏమన్నాడంటే దేవుని ప్రజలను ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? మేము మనమయ్యా అంటారా? మీరనే మాటలకి ఇది చాలా చిన్న పదమే. మనము రెగ్యులర్గా వాడే పదాల్లో మనం వాడే ఆ పంచి పదాలు ఉంటాయి కొన్ని, వాటిలో ఈ ద్రోహి అనే పదం చాలా చిన్నది. చదవండి ఆ మాట ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51, 52 వాక్యాలు చూడండి. 32వ అధ్యాయం 51, 52. మెరీబా నీళ్ళ యొద్ద చదువు అమ్మా. 2 వచనాలు అయిపోయినాయమ్మా. అయిపోయినాయా? అయిపోతాయి. ఏం చదువుతున్నావో నీకు తెలియలే, మాకు అసలు దిక్కే తెలియలే. ఇంకోసారి చదువు తల్లి, గట్టిగా చదువు. చూడండి, దేవుడు చేసినటువంటి, దేవుడు అన్నటువంటి మాట చూడండి. అతను తన ప్రజలను అన్న ఒక్క చిన్న మాటకు ఆయన వేసిన శిక్ష చూడు. నువ్వు ఆ దేశాన్ని చూస్తావు కానీ ఆ దేశంలో నువ్వు చేరవు అన్నాడు. అట్లాగే ఆ కొండపైన ఆయన చంపేశాడు యేసయ్యే. ఇక అది ఎప్పటికీ ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడో కూడా మనుషులకు తెలియదు, సాతాను గాడికి అసలు తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప దైవజనుడికే, ఇంత గొప్ప నాయకుడికే ఇదిగో చూడండి, ద్రోహులారా అన్నందుకే ఆ రాజ్యం ఇవ్వలేదే. మరి నువ్వు నేను మన సంగతి ఏంటి ఆలోచించండి. అదే ప్రభు చెప్తున్నాడు, ద్రోహి అని ఇంకొకనంటే నీ నోటి మాటతో నరకాగ్నికి లోనైపోతాడు. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని అంటే మహాసభకు తీర్పులోనికి వెళ్ళిపోతాడు అన్నాడు. మన నోటి మాట చూడండి ఎంత భయంకరముగా, ఆ మాటకున్న పవర్ చూడండి. దాన్ని వ్యర్థముగా వాడావా అది నీ జీవితాన్ని వ్యర్థం చేస్తుంది. ఆశీర్వాదకరముగా వాడావా నీ జీవితానికి అది ఆశీర్వాదకరముగా మారుస్తుంది. అవునంటే అవును, అదే ప్రభు చెప్పాడు. ఇంకొక సందర్భంలో యోబు గారు తన జీవితాన్ని గురించి కించపరుచుకుంటున్నాడు. అసలు నేను పుట్టకపోతే బాగుండు, నా తల్లి గర్భంలో లేకపోయి ఉంటే బాగుండు, నేను పుట్టిన రోజు అనే ఆ రోజు అసలు భూమి మీద ప్రపంచంలో అది లేకపోయి తుడిచిపెట్టబడి ఉంటే ఇంకా బాగుండు అంటున్నాడు. చదవండి ఒకసారి 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. చూసారా? తాను ఎందుకు శపించాడంటే వచ్చిన రోగం అట్టాడిది. ఏమండి, 10 మంది పిల్లలు ఒకరోజు చనిపోతే శపించుకోరా? మన వర్షన్ అదే కదా. ఒక చిన్న నష్టం జరిగితే నాశనం చేసి దేవుడు అన్యాయం చేశాడని కదా మనం అంటాం. అలాగే తన బాధను బట్టి తను కూడా మాట్లాడుతున్నాడు. ఒక్కరోజు 10 మంది పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, ఇండ్లు కూలిపోయింది, ఉన్నదంతా దొంగలు దోచుకుపోయారు. చివరికి శరీరంలో కూడా వ్యాధితో పురుగులు పడి చెల్ల పెంకుతో గోక్కుంటూ రక్తం కారుతూ పురుగులు పడిపోయి ఆ శరీరం అంతా భయంకరంగా మారిపోయింది. ఎంత హీనాతిహీనానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అందరూ అతన్ని చీకొడుతుంటే భార్య కూడా ఏమనింది? దేవుణ్ణి దూషించి చావరాదు అనింది. స్నేహితులు కూడా దగ్గరికి రాకుండా అల్లంత దూరంలో కూర్చొని వచ్చినప్పుడంతా మావాడే యోబుగాడని భుజాన చేతులేసి తిరిగిన వాళ్ళు అల్లంత దూరంలో కూర్చొని నిందిస్తున్నారు.
అప్పుడు అవన్నీ చూసి తట్టుకోలేక ఎవరిని ఏమనలేదు, తన్ను తానే నిందించుకుంటున్నాడు. నేను పుట్టిన దినము లేకపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఎప్పుడైతే తన దినమును గురించి, తన బ్రతుకును గురించి, తను పుట్టిన ఆ రోజును గురించి శపించుకుంటూ ఉన్నాడో దేవునికి అది నచ్చల. ప్రభు కోప్పడిపోయాడు. చాలా సీరియస్ అయిపోతాడు ఆ విషయంలో. అసలు నేను కదా నిన్ను పుట్టించింది, నేను కదా నీకు శ్రమకు అప్పగించింది, నీ జన్మదినమును గురించి నువ్వు శపించుకోవడానికి నువ్వెవరో? యోబును దేవుడే డైరెక్ట్గా ఆ మాట అడిగాడు. 32వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రభువే 42వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ వాక్యం చదివితే ఒకసారి చదువుతారా? 5వ వాక్యం 42:5 చదవండి. చూసారా? అప్పుడు అంటున్నాడు, దేవుడు కోప్పడి ఆయన గద్దించాడు. ఈ సృష్టిని ఒకసారి చూడు, ఇదంతా నువ్వు చేసావనుకుంటున్నావా? నువ్వేమన్నా చేయగలవా ఈ సృష్టిలో ఉన్నదాన్ని దేన్నైనా అని ప్రభు చాలా విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు యోబు. ప్రభువా, నేను తప్పు చేశాను, అప్పుడు ఏదో అందరూ అనుకుంటుంటే విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను. ఎంత పశ్చాత్తాపడుతున్నాడంటే పొరపాటున నిందించుకున్నాడు. దేవునికి తెలియకుండానే మనకు సమస్యలు వస్తాయా? నీకు ఏదైనా బలహీనత వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక మేలు జరిగినా, ఏది జరిగినా, దేవుని బిడ్డలమైన మనకు ఏది జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఇది గ్రహించాలి మనం. ఈ గ్రహింపు లేని వ్యక్తులు నోటికి అద్దుపద్దు లేకుండా దేవుని ఎంత మాటలంటే అంత మాటలు అంటారు. ఎట్లా పడితేట మాట్లాడతారు. పక్కనున్న మనిషిని కూడా, సహోదరుని కూడా సహోదరుడని చూడరు. మెతక మనిషి అయితే చాలు, ఆట ఆడుకుంటారు. మెతక కదా, తిరిగి కొట్టలేడు, తిరిగి తిట్టలేడు, తిరిగి అనలేరు, ఎంతవరకైనా ఉపయోగిస్తారు వారి మీద. కానీ దేవుడు మాత్రం పొరపాటున ఊరుకోడు. మన జన్మదినమును గురించి కూడా దూషించుకోవడానికి, శపించుకోవడానికి వీలు, అధికారం లేనే లేదు. పుట్టించింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన. జీవించే జీవితం నిర్ణయించుకొని మనం జీవించవలసిన విధానంలో జీవితాన్ని జీవించుకోకుండా మనం ప్రతిదానికి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ, నిందించుకుంటూ, శపించుకుంటే ఊరుకునే దేవుడు కాదు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో యోబు, ప్రభు కోపపడిన తర్వాత అప్పుడు ఆ పశ్చాత్తాపం చూసిన దేవుడు అతన్ని క్షమించాడు. ఆ తర్వాత తన స్నేహితులను గద్దించాడు. ఆ స్నేహితులు కొరకు ఈయన ప్రార్థన చేశాడు. అప్పుడు వారిని క్షమించి బాగు చేశాడు. ఆ తర్వాత ఆ 42వ అధ్యాయంలోనే మరలా 2 గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలను ఒకసారి ఆలోచించుకుందాం. నోటిలో నాలుక ఉందని, ఆ నాలుకకు నరాలు లేవని, మన నోటికి వచ్చినట్టుగా ఏ పదం అంటే ఆ పదం వాడామంటే మనం మన ప్రక్కనున్న వ్యక్తులు, మన సహోదరులు ఒకవేళ బలవంతులై ఉండొచ్చు, బలహీనులై ఉండొచ్చు, శక్తి లేని వారు అయి ఉండొచ్చు, శక్తి కలిగిన వారు అయి ఉండొచ్చు. కొంతమంది చూడండి ఎదురుగానే తిడతారు. చేతగాని వాడైతే, కొంచెం బలవంతుడైతే ముఖం పగల కొడతాడని భయం ఉంటే సాటుకు పోయి తిడతారు. తిట్టడం కామనే, అనే మాటలు కామనే. సాటు కన్నా పోతారు, ఎదురుగానైనా అంటారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే వారి శాపం వారు కొని తెచ్చుకోవడానికి. అందుకనే బైబిల్ చెప్తుంది, నోటి మాట చాలా పవర్ఫుల్ అయింది, ఆ మాటను ఆశీర్వాదకరముగా ఉపయోగించుదుముగాక. 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో మందిరం బయట, ఒకడేమో మందిరంలో. మందిరంలో ప్రార్థన చేసేవాడు భక్తుడే. క్రమం తప్పకుండా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, దశంభాగాలు ఇస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, నమ్మకంగా పరిచర్యలన్నీ చేస్తాడు. అదే పెద్దలు అంటారు కదా, గుళ్ళో ఉన్న పిల్లికి ఏముండదు, భయం ఉండదని. భయం లేనోడు అన్నీ చేస్తాడు, ఏం లేదు, భయం లేదు. అతను చేసే ప్రార్థన గర్వమైన ప్రార్థన, అహంకారంతో చేసే ప్రార్థన. ఇవన్నీ తను చేసే ఎన్ని అప్పచెప్తూ ఆ బయట ఒకడు కన్నులెత్తలేక పాపం కృంగిపోయి కుమిలిపోయి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంటే వాడిలాగా నేను ఉండనందుకు దేవుని స్తోత్రం అన్నాడు. ప్రభు కోపం వచ్చింది. వెంటనే
ప్రభు అన్న మాట ఏంటంటే, ఈ లోపలుండి బడాయి ప్రార్థన చేసేవాడి కన్నా వాడు ఏ రోజు మందిరంలోనికి రాలేదు, తప్పు చేశాడు, పాపాలు చేశాడు, కానీ పశ్చాత్తాపడుతున్నాడు చూడండి, వీడికన్నా వాడు నీతిమంతుడు అని చెప్పాడు. దేన్ని బట్టి? వాడి నోటితో పలికే పదాలను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనం దేవుని సన్నిధిలో నిజమైన ప్రార్థన, నిజమైన భక్తి కలిగిన వారమైతే మనం చేసే ప్రార్థనలోనూ, మనం మాట్లాడే మాటలలోనూ, ఉచ్చరించే పదాలలోనూ పవిత్రత కనబడాలి. ఆశీర్వచనం మన నోట ఉండాలి. ఇంకొక మాటను చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. ప్రసంగి 5:6. నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి ద్వారా జరగనీయకము. నీ నోటి ద్వారా నీ దేహానికి ఏమొస్తుంది? చెప్పాలి, శిక్ష వస్తుంది. పనికి మాల ఇందాక చెప్పానుగా, ఇప్పుడు ఆయన గ్లాస్ కడగవే అన్నప్పుడు కడిగుంటే మరీ అది ఉండేదిగా. ఆమె అంటది, నేను అట్టక మించి తీసి పాలు పోస్తే ఆమె అంటది, ఇది అన్నయ్యల కోసమే కొనిపెట్టాను, ఇది అన్నయ్యోళ్ళ గ్లాసు, దాంట్లోనే పోసానంటే మరి అన్నయ్యోళ్ళదే. నేను 6 నెలలు అయింది వచ్చి, 6 నెలల క్రితం కడిగి పెడితివి. బాగుంటుందా? బూజు పట్టి ఉండదు లోపల. నీళ్ళలో అలా ముంచి ఇలా తీస్తే మట్టి బద్దా? అన్నయ్య మా ఇంటికి వచ్చి నీళ్ళు కూడా తాగలేదు అంటుంటారు. ఏం తాగమంటారు ఒకసారి ఆలోచించండి. తాగామంటే 3 రోజులు వాంతులు వస్తాయి. వాంతులతో తాగితే పర్వాలేదు, ఇంకేమన్నా వచ్చిందంటే లేలిపోటు సావవుద్ది. అంటే ఆత్రం ప్రేమే, కానీ అడవుల్లో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. అట్లా మన మాట, ఒకవేళ ఆయన ఆ మాట అన్నప్పుడు వెంటనే సరేయ్యా కడిగిస్తాలేమని ఆ మాటకు లోబడి ఉంటే అయిపోయింది. ఇది ఇంకా వాడకూడని భాష వాడింది, ఒళ్ళు పగిలిపోయింది, పాపం భయంకరంగా కొట్టేశాడు. అట్లాగే మన నోటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. నీ నోటి మాట ద్వారా నీ దేహానికి శిక్ష కలుగు చేసుకోకూడదు. అనవసరంగా దారిని పోయి దాన్ని మీనికి తెచ్చుకోకూడదు. కాబట్టి మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. అందుకే అదే 5వ అధ్యాయంలో, ప్రసంగి 5 అధ్యాయంలో 2వ వాక్యంలో రాయబడిన మాట చూడండి. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా పలుకొటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఏం చేయాలి? కాచుకొనుము. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కావున నీ మాటలు ఎట్టగా ఉండాలి? దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ అన్న భయం ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఉన్న ఏ భయాలు ఉండవు. వాడే పదాలు మామూలే. తిట్టాలనుకున్న వాళ్ళని తిడతారు, ఏమండి, చెప్పే అబద్ధాలు చెబుతూనే ఉంటారు, మాట్లాడే మాటలన్నీ ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ వాక్యం ఉంటుందో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన నోటిని కాచుకోవాలట. ఎందుకంటే ఆయన మన మాటలు చెప్పాలి, మన మాటలు వింటున్నాడు ఆయన. మలాకి 3:16. మలాకి 3:16. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి, దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మాటలు కొద్దిగా ఎందుకు ఉండాలంటే, జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే, మనం మాట్లాడుకునే ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆలకిస్తున్నాడన్న భయం లేకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ, మనం వ్యర్థమైన ఉచ్చారణ మనం ఉచ్చరించినప్పుడు అది అబద్ధం చెప్తున్నామా, నిజం చెప్తున్నామా, ఈ మాట పలకొచ్చా పలకూడదా, ఈ మాట అనొచ్చా అనకూడదా అనే భయం లేకుండా
మనం ఉపయోగించే మాట మన జీవితానికి ఎంతో నష్టం చేస్తుంది. ఎందుకనంటే నీ నోట వచ్చే ప్రతి మాట ఆయన చెవున పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం లోకస్తులం కాదు. లోకస్తునికి అద్దు ఆపుండదు. ఎందుకంటే దేవుడు లేడు. సాతానుగాడు ఎట్ట ఆడిస్తాడో అట్ట ఆడుతుంటాడు. మనం అలా కాదు. మనం పరిశుద్ధుడైన దేవుని బిడ్డలం. మన ప్రతి మాట ప్రభు ఆలకిస్తాడు. నీ నోటి మాటతో ఇదిగో ఈ సంఘాన్ని గురించి, పరిచర్యని గురించి, సేవకుల గురించి, విశ్వాసుల క్షేమం గురించి మాట్లాడుతున్నావా, ఆయన సంతోషపడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే నోటి మాటతో ఒకవేళ నీకు ఏదైనా బాధలు ఉన్నప్పుడు, నీ కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువా అని ప్రభు సన్నిధిలో నీ నోటి మాటలు నీ పరిస్థితులు చెప్పుకుంటున్నావా, ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ తొలగించి ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. నీ మాట నీకు మేలు చేయాలి కానీ నీ మాట నీకు శిక్షణ తేకూడదు. అలా మనం మన నోటి మాటను కాచుకోవాలి. ఆయన ప్రతి మాటను వింటున్నాడు. ఆ మాట సత్యముగా ఆయనకి ఇష్టమైన మాటగా ఉండునుగాక. జకర్యా గ్రంథం 8:16. ప్రతివాడు తన పొరుగు వానితో ఏం మాట్లాడాలి? ఇప్పుడు చెప్పండి. ఇంకా అబద్ధం చెప్పచ్చా? పొరుగువాడి సంగతి ఎందుకు? నాతోనే చెప్పరు. నా దగ్గరికి వచ్చి నిలువున అబద్ధం ఆడేస్తారు. అది అబద్ధం అని 100% అర్థమవుతుంటుంది, 200% అర్థమవుతుంటుంది. అయినా కూడా అబద్ధాలు మానరు. నాకు అర్థమైపోతూనే ఉంటుంది, క్లియర్గా తెలిసిపోతూనే ఉంటుంది అబద్ధం. కానీ ప్రభువు చెప్తున్నాడు, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే చెప్పాలి. అబద్ధాలు మాట్లాడకూడదు, వ్యర్థమైన పదాలు ఉచ్చరించకూడదు. ఇంకొక మాట చెప్తాడు చూడండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 6:7 చదువుదాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా 6:7, 6వ అధ్యాయం 7వ వాక్యం. నీవు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన మన మనవి వినబడవలెనని తలంచుచున్నారు. వారి వలె మీరు ఉండద్దు. అడుగక మునిపే నీకు ఏది అక్కరగా ఉందో అవన్నీ ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా, ప్రార్థన చేయనప్పుడు మన పదాలు వ్యర్థమైన మాటలు పలకకూడదట. ప్రార్థనలో ఎక్కువగా ఏదేదో చేసేసామనుకోండి, ఏదేదో మాట్లాడేసామనుకోండి, ప్రార్థనలో భలే చేశారు ప్రార్థన అనుకుంటారు అనేది లోకంలో ఉన్న నానుడట. కానీ మీ అవసరాలన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. చదవండి హోషేయ గ్రంథం 14:2. హోషేయ 14:2. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు, దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి అక్కడ ఎంత చక్కగా రాసి ఉంటుందో చూడండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడట మన మాట చాలా పవిత్రంగా సిద్ధపరచుకోవాలట. చదువు నాన్న మరలా మాట. సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని చెప్పాలట ప్రభుకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు పెదవులు కోరుకుంటున్నాడు? యేసయ్యకు పెదవులు ఎందుకు అర్పించాలనుకుంటున్నాడంటే, ఈ నోరు ఎట్లా పడితేట మాట్లాడి నష్టం తెచ్చిపెట్టింది, నాశనం తెచ్చిపెట్టింది. ఆ పై వాక్యంలో ఉంటుంది, మీ పాపం వలన మీరు కూలిత్తిరి. మొదటి వాక్యంలో ఉంటుంది అనుకుంటా. అది చూసారా, మీ పాపం చేత మీరు కూలేరు. ఏం పాపం చేశారయ్యా అంటే, నోటికి ఏమీ లేదు, అద్దు ఆపు లేదు.
ఏ మాట అయినా ఉపయోగిస్తారు. దేవుని సన్నిధి అయినా, దైవ సేవకుడైనా, తోటి విశ్వాస అయినా, ఏ మాటైనా, ఎంతటి మాటనైనా ఉపయోగిస్తారు. ఆ నోటి మాట ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమం అన్నీ కూలిపోయాయట. మీ పాపము ద్వారా మీరు కూలిపోయారు. కాబట్టి మాటలు సిద్ధపరచుకొని, ఏ మాటలు? నిజమైన మాటలు. చెప్పండి, ఏం మాటలు? నువ్వు చెప్పేది ఏదన్నా ప్రభుతో మాట్లాడాలనుకుంటే నిజమే మాట్లాడుదురుగాక. అదే కదా కోర్టులో చెప్పిస్తారు, సత్యమే చెబుతాం, అబద్ధాలు చెప్పమని. అట్ట ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మాటలు సిద్ధపరచుకో. ఉట్టుటి మాటలు కావు, నిజమైన మాటలు, దేవుని సన్నిధిలో నిజాలను పలికేటట్లుగా, యథార్థమైన మాటలను పలికేటట్టుగా ఇదిగో సిద్ధపరచుకొని తిరగండి. ఇప్పటిదాకా పాడైపోయావు కదా, ఇప్పుడు నువ్వు ప్రభుతో చెప్పు, నా పెదవులు ఇక ఇంతకు ముందులాగా నేను లోకానికి అప్పగించినట్టుగా నేను నడవనయ్యా, లోకంలో మాట్లాడినట్టుగా ఇక నేను మాట్లాడినయ్యా, నీ సన్నిధిలో నా పెదవులు నీకు నేను అర్పిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది దేవునికి అప్పగిస్తారు? ఏంటివి? పెదవులు. అదే కదా మనం యాకోబు పత్రికలో పోయిన గత వారంలో చదివాం. ఒకే నోటితో ప్రభువును స్తుతిస్తుంటివి, అదే నోటితో ఎదుటి వారిని శపిస్తుంటివి. ఒక్క ఊటలో మంచినీళ్ళు, ఒక్క ఊటలో చేదు నీళ్ళు వస్తాయా అంటాడు ప్రభు. మరి ఈ నోటి మాటలో ఎన్ని రకాలుగైనా మార్చేస్తున్నాం మనం. అట్లా ఉండకూడదు అని చెప్తాడు. అందుకే అది పాప ప్రపంచం అని రాయబడింది. కాబట్టి ఈ నోటిని ఇంతకు ముందు అనేకులను పాడు చేయడానికి, అనేకులను బాధ పెట్టడానికి, అనేకులను కించపరచడానికి ఇలా మనం ఉపయోగించాం. ఇప్పుడు ఈ పెదవులు ప్రభువుకు అప్పగించుదుముగాక. ఇక పెదవులు ప్రభువుకు అప్పగిస్తే నీ మాటలు పద్ధతిగా ఉంటాయి, నీ మాటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ మాటల ద్వారా దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఇక ఈ పెదవులు నావి కాదు. ఈ పెదవులు ఎవరివి? అదే రోమా 12:2 అనుకుంటా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి, ఇట్టి యాగం ఆయనకి ఎంతో ఇష్టమైందని రాసి ఉంటుంది. చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ ఏ యుక్తమైనది? మనకు యుక్తమైనదంట, దేవునికి చాలా ఇష్టమైందట. ఏంటది? మనం బ్రతికున్నప్పుడే, చచ్చిపోయిన తర్వాత కాదు. బ్రతికి ఉన్నప్పుడు ఈ సర్వదేహంలో ఉన్న అవయవాలు ఆయనకు అప్పగించుకుందుముగాక. అంతే. ఇంతకుముందు చేతులతో తప్పులు చేశాం, ఈ కాళ్ళతో తప్పుడు మార్గాల్లో నడిచాం, ఈ నోటితో తప్పుడు మాటలు మాట్లాడాం, ఈ కళ్ళతో తప్పుడు చూపులు చూసాం. ఇప్పుడు సజీవ యాగముగా బ్రతికి ఉన్నప్పుడే ఆ తప్పుడు మార్గాలన్నీ విడిచిపెట్టి ప్రభువుకు సమర్పించుకున్నాం. ఇంతకు ముందులాగా ఇప్పుడు మనం ప్రవర్తించాం. మన నోటి ద్వారా ప్రభువుకే మహిమ కలుగునుగాక. నీ నోరు తెరిచి నీ పక్క వ్యక్తితో మాట్లాడితే వారికి ధైర్యము, ఆదరణ, ప్రేమ, సమాధానం కలుగునుగాక. అంతేగాని వారిని బాధ పెట్టేటట్టు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండనే చెప్పాలి. ఉండనే. మరి ఎంతమంది పెదవులు ప్రభువుకు అప్పగిస్తారు? మేము అప్పగిస్తామని ఎవరు ఒక హల్లెలూయా చెప్పండి. గుంపులో చెప్పేసినట్టున్నారు. చూద్దాం ఇప్పటి నుంచి మీ మాటలు ఎట్టుంటాయో, మీ చూపులు ఎట్టుంటాయో, మీ ఆలోచనలు, మీ నడవడిక, మీ పనులు పవిత్రముగా కాచుకుందురుగాక. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటే అది దేవునికి ఇష్టమైనది, ఆయనకి ఎంతో సంతోషమట. అట్లా చేసుకుంటే ఇంతకుముందు నడిచినట్టు, ఇంతకుముందు చేసినట్టు, ఇంతకుముందు జీవించినట్టు ఇక నా జీవితం ఉండదు. నా మాట నా దేవునికి ఇష్టమైనదిగా మార్చబడునుగాక. మాటలన్నీ సిద్ధపరచుకొని ఆయన వైపు తిరిగి పెదవులను అప్పగించాలి. ప్రార్థన చేయనప్పుడు ఎట్ట ప్రార్థన చేయాలి? వ్యర్థమైన మాటలు వచ్చించకూడదు. బాగా వినండి, మీరు ఏమనుకోవద్దు. తెలిసి తెలియక కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి, ప్రార్థన చేయండి అనగానే ప్రార్థన చేయాలి చెప్పండి అమ్మ. అన్నానికి సంబంధించిన ప్రార్థన 3 ముక్కల్లో చేసి
మర్యాదగా తింటే ఆరోగ్యానికి మంచిది. నువ్వు ప్రపంచమంతా దెబ్బకొచ్చావనుకో, కుక్క ఎత్తుకుపోద్ది. అర్థమైందా? అట్లాంటి ప్రార్థన, ప్రపంచమంతా దెబ్బకొచ్చే ప్రార్థన అప్పుడు కాదు. ఎప్పుడు చేయాలి? ఇంట్లో మోకరించినప్పుడు చేసుకోవాలి. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నాం అనుకో, వాక్యమును గురించే ప్రార్థన చేయాలి. మళ్ళీ లోకమంతా తిప్పక రాకూడదు. నాయన యెరూషలేములో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభువా, ఏడ వాక్యం చెప్పేటప్పుడు యుద్ధాలతో మనకెందుకు? వాక్యం గురించి ప్రార్థన చేయాలి, క్లుప్తంగా ఉండాలి. ఆ ప్రార్థన పదాలు చాలా చక్కగా, ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మారాలి. దేవుని స్తోత్రం. నేనన్నా ఒక్కోసారి కొంచెం విస్తరించి ప్రార్థన చేస్తా. మాథ్యూస్ అన్న అయితే 3 ముక్కలు చేస్తాడు. అంతలో సభలో నిన్నైతే, ఇప్పుడు వీలైతే చూడండి, రాత్రి జరిగిన సభలో అంతసేపు వాక్యం చెప్పాడా. చివరిలో ప్రార్థన ఎట్ట చేశాడు తెలుసా? ప్రభువా, వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకుండా ఫలింపజేయండి, యేసునామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను అన్నాడు. పలింది కదా, ఏది అడ చూశారు? ప్రార్థన సమయోచితంగా ఉండాలి. ఒక నిద్రపోయి లేవకూడదు. ఆ ప్రార్థనలు ఎప్పుడు చేయాలంటే, గొలుసు ప్రార్థనలు ఉంటాయి కొన్ని, రాత్రి అంతా చేస్తుంటారు రౌండ్గా కూర్చొని. ఇంకేమో ఎత్తుకుంటుంది, చేసి 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 ఆ పక్క నిద్రపోయి ఉంటాడు. ఎప్పుడో ఇది అయిపోయినాక ముగింపులు అట్ట ఒక్క పోటు పొడితే ఆ నిద్రపోయే లేచి మళ్ళీ వాడు ఎత్తుకుంటాడు. ఇంకా ఆయన చేస్తుంటే ఆ పక్క వాళ్ళు నిద్రపోతుంటారు. అట్టుంటుంది. అట్టాడు ప్రార్థనలు ఇట్టేటప్పుడు చేయకూడదు, సమయోచితంగా ఉండాలి. అదే ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన చేయనప్పుడు దేని గురించి అంటే దాని గురించి, ఒకదాని గురించి ఇంకొక సందర్భంలో పెట్టకూడదు. అందరి గురించి చేసేది ఎప్పుడంటే, మనం ఒంటరిగా ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు అన్ని విషయాలు ప్రార్థన చేయాలి. భోజనం చేసేటప్పుడు భోజనం గురించి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం గురించి, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు బయట గురించి, ఇలా ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన మీరు చేయిస్తే చాలు. అదే ప్రభు అంటాడు, విస్తరించేం చెయ్యొద్దు, మీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. ఆ మాట చదవండి ఒకసారి, ముగించుకుందాం. ఇంకా ఏడాది పోయింది, పోయింది. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యం. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తన మనవి వినబడునని తలంచుకుంటారు. వారి వలె మీరు ఉండొద్దు. మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు ఏది అక్కరగా ఉందో అవన్నీ ఆయనకన్నీ తెలుసు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉంటున్నావు, ఉపవాసంలో ఉండి ప్రార్థనలు చేసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ గురించి నువ్వు చేయకపోయినా నీ అవసరాలన్నీ నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, ఎందుకు నలుగుతున్నావో, ఎందుకు దిగులు పడుతున్నావో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సమయోచితంగా చేయాలి. ఉపవాసం ఉండి పనులకు వెళ్ళడం, పనులకు వెళ్ళి ఉపవాసంతో ఉండి కళ్ళు తిరిగి కింద పడడం అటు చేయమాకండి. ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయడానికి వీలున్నప్పుడే ఉపవాసాలు ఉండండి. అట్లా ప్రార్థనలో ఏ సందర్భంలో ఏం ప్రార్థన చేయాలో అలా చేయండి. మీరు విస్తరించి సమయాన్ని వృధా చేసుకోవద్దు, అది ప్రభు చెప్తుంది. సరే, ఈ విషయాలన్నిటిలో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఆ భక్తి ఎలా ఉంటుంది? ఆ భక్తి కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలి? నోటికి గట్టిగా చెప్పాలి, కళ్ళెం ఉండాలి, లేదా సిక్క్యం ఉండాలి. ఆ నోటి మాటను ఎట్లా పడితే అట్లా ఉపయోగిస్తే నరకానికి వెళ్ళిపోతాం, అగ్నికి ఆహుతైపోతాం అని చెప్పాడు. ఎదుటి వారిని తక్కువ చేయకూడదు, ఎదుటి వారిని కించపరచకూడదు, ఎదుటి వారి గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకకూడదు. మన నోటి మాటను బట్టి మనకు తీర్పు జరుగుతుందని ప్రభు చెప్పారు. ఆ మాట చదవండి, 12వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వాక్యం. 12:36.
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున వారు లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. ఇప్పుడు చెప్పండి, నరాలు లేని నాలుక ఎగిరెగిరి పడితే చివరికి మన సంగతి ఏంటి? అగ్నిగుండంలో ఎగిరెగిరి పడతాం. నోటి మాట చాలా ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. అది అగ్ని ప్రపంచం, ఆ అగ్ని లాంటిది నీ నాలుక, నీ నోటి మాట. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ మాటను బట్టి నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు. నీతిమంతుడివి అని తీర్పు పొందాలన్నా, నీతిమంతుడు కాదు అపరాధివి అని తీర్పు పొందాలన్నా దేన్ని బట్టి? నీ నోటి మాటను బట్టి. నేనే పాపం చేయలేదయ్యా, మందిరానికి జాగ్రత్తగా పోయానయ్యా, కానుక బాగా ఇచ్చి పరిచర్య భలే చేశానయ్యా అన్నా నీ నోటి మాట బాగాలేకపోతే? కొంతమంది చూడండి, చేసిందంతా చేస్తారు, నోటి మాట కాడ వద్ది. వారు చేసిన పని, చేసిన పరిచర్య అంతా విలువంతా ఒక్క పనికిమాలిన మాట ద్వారా మొత్తం కొట్టుకుపోద్ది. మన విలువను పెంచేది మన నోటి మాటే. దేవుని దగ్గర తీర్పులో నిలబడినప్పుడు మంచివారమో చెడ్డవారమో తీర్పు తీర్చేది దేన్ని బట్టి? నోటి ఆ మాటను సిద్ధపరచుకొని పెదవులను ప్రభువుకు అప్పగించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.